ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా ప్రఖ్యాతిగాంచిన మౌంట్ ఎవరెస్ట్ పై తాజాగా భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నేపాల్కు చెందిన కొందరు గైడ్లు శిఖరంపైకి వెళ్లే వారిని మోసగించి కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ స్కామ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. గైడ్లు, ట్రెక్కింగ్ సంస్థలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, హాస్పిటల్ సిబ్బంది ఓ ముఠాగా ఏర్పడి విదేశీ పర్వతారోహకులను మోసం చేసి దాదాపు $20 మిలియన్ అంటే భారత కరెన్సీలో 186 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్టు బయటపడింది. కొందరు ఒక నెట్వర్క్ లా ఏర్పడి ఎవరెస్ట్ పర్వతారోహకులు తీసుకునే ఆహారంలో బేకింగ్ సోడా మోతాదును పెంచుతున్నట్లు నేపాల్ పోలీసులు అభియోగాలు మోపారు. దాంతో వారు జీర్ణకోశ సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. అయితే ఎత్తు కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయని ట్రెక్కర్లను ఈ ముఠా సభ్యులు నమ్మిస్తుంటారని గుర్తించారు. అప్పుడే వారి భయాన్ని సొమ్ము చేసుకోవడం మొదలవుతుందని, వారిని అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించేందుకు హెలికాప్టర్లను రప్పిస్తారని పోలీసులు పేర్కొన్నారు. ఎంత డబ్బైనా చెల్లించేలా అప్పటికే బాధితులను ఒప్పిస్తారని, పక్కాగా జరుగుతోన్న ఈ కుట్రలో కొందరు షెర్పాలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. తర్వాత నకిలీ వైద్యం, ఫ్లైట్ పత్రాలు చూపించి బీమా సంస్థల నుంచి డబ్బులు పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు. తర్వాత బీమా సొమ్మును షెర్పాలు, హెలికాప్టర్ కంపెనీలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు, నకిలీ పత్రాలు ఇచ్చిన ఆసుపత్రులు పంచుకుంటున్నాయని వెల్లడించారు. ఈ మోసం విలువ సుమారు 186 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. పర్వతాల్లో సహాయక చర్యలు చేపట్టే సంస్థలకు చెందిన 6 ఎగ్జిక్యూటివ్లను ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేసిన తర్వాత ఈ స్కామ్ గురించి వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు 32 మందిని నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ పర్యాటకుల్లో ఎంతో కీలకమైన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎవరెస్ట్ ట్రెక్కింగ్ విషయంలో జరుగుతోన్న ఈ మోసాన్ని అక్కడి న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ నెట్వర్క్లో భాగమైన వారికి భారీ స్థాయిలో జరిమానా విధించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కాగా పర్యాటకుల విషయంలో ఇలాంటి స్కాములు వెలుగు చూడడం ఇది తొలిసారేం కాదు. అందుకే ఈ మోసాల కారణంగా పలు అంతర్జాతీయ బీమా సంస్థలు ఎవరెస్ట్ విజిటర్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం నిలిపేశాయి. ఈ ఘటనలపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కఠిన శిక్షలు లేకపోవడమే నేరాలు పెరగడానికి కారణమని పర్వతారోహకులు ఆరోపిస్తున్నారు.